జీవాలు అంటే మరి జనరంజక భయానక నియంతృత్వం. ఈ సంవత్సరం జనవరి 22న చూసాం జనరంజక భయానక నియంతృత్వం. ఇది 22న ప్రాణప్రతిష్ఠ రాసి బాలరాముడు ప్రాణప్రతిష్ఠ జరిగింది. దేశం మొత్తం జనమంతా కూడా దానికి ఆమోదించారు. చాలా అన్యాయమైన వ్యవహారం అది. ఒక అన్యాయమైన వ్యవహారానికి దేశం మొత్తం ఆమోదం తెలిపింది. దానికి నిరసనగా ఒక కొవ్వొత్తుల ప్రదర్శన కూడా నాకు తెలిసి ఎక్కడ జరగలేదు. ఎందుకు జరగలేదు కొవ్వొత్తుల ప్రదర్శన? ఆ రోజు కనుక కొవ్వొత్తులు ప్రదర్శన చేస్తే ప్రదర్శన మీద దాడి చేసి భయంకరంగా కొడతారు. ఆ వాతావరణం ఉంది. ఆ భయం కల్పించారు దేశం మొత్తం జనంలో. ఒకవేళ వాళ్ళకు కొట్టగలిగినటువంటి బలం వాళ్ళకి లేని ప్రాంతాల్లో కనుక ప్రదర్శనలు జరిగేటట్టయితే ఏదో కేసు పెట్టి ఉపా కిందకి ఇచ్చి లోపలేస్తారు. ఈ భయం భౌతిక దాడులు లేక ఉపా, ఈ భయం అనేది ప్రజల్లో బ్రహ్మాండంగా కల్పించబట్టి అంత దారుణమైన అన్యాయం అని తెలిసినా కానీ తెలిసిన మనుషులు కూడా ఎవరు కూడా ఒక కొవ్వొత్తు ప్రదర్శన కూడా చేయలేకపోయాం. ఎందుకు? ఒక భయానకమైన వాతావరణంలో బతుకుతున్నాం. అంటే వాడేదో చేయొద్దని నిషేధించాలి, చేస్తే ఏమవుతుందని ఒక భయానక వాతావరణం కల్పించారు. ఆ భయానక వాతావరణానికి జనం యొక్క ఆమోదం ఉంది. జనరంజక భయానక నియంతృత్వం అంటే. కాబట్టి హిందుత్వ ప్రయాసం అంటే ఉగ్ర జాతీయవాదం, జనరంజక భయానక నియంతృత్వం. నేను నా కోసం నేను పెట్టుకుని నిర్వచనం. తర్వాత ఎందుకని ఈ ఫ్యాసిజం బలపడిన దానికి, అణచివేయబడుతున్న కులాలకి ఈ దేశంలో ఫ్యాసిజం బలపడటానికి ఒక సంబంధం ఉంది, అవినాభావ సంబంధం. బహుశా హిందుత్వ ఫ్యాసిజానికి ఆద్యం ఈ దేశంలో ఈ గోల్వాల్కర్లు, ఈ యజ్ఞదేవార్లు వీళ్ళు కాదు, తిలక్ అనుకుంటున్నాను నేను, బాలగంగాధర్ తిలక్. ఫౌండేషన్స్ ఆఫ్ తిలక్ నేషనలిజం అనే ఒక పుస్తకం ఉంది. ఫౌండేషన్స్ ఆఫ్ తిలక్ నేషనలిజం. ఎవరో ఒక స్కాలర్, ఒక ఆమె లేడీ స్కాలర్ రాసింది ఆ పుస్తకం. దాదాపు అవుట్ ఆఫ్ ప్రింట్ ఉంటుంది. అది మా నాగార్జున యూనివర్సిటీ లైబ్రరీలో తిరిగితే నేను చదివాను. ఆయన అట్టడుగు కులాలకి స్త్రీలకి ఎంత భయంకరమైన వ్యతిరేకో ఆ పుస్తకం తెలిస్తే మనకు చదివితే మనకు తెలుస్తుంది. తిలక్ అనే ఆయన అట్టడుగు కులాలకి స్త్రీలకి ఒక భయంకరమైన వ్యతిరేకి. బహుశా కాంగ్రెస్లో తిలక్ నాయకత్వం కింద కాంగ్రెస్ ఉంది. తిలక్ భావజాలం కలిగిన వ్యక్తుల చేతులుగా కాంగ్రెస్ ఉంటే ఆర్ఎస్ఎస్ ఏర్పడాల్సిన అవసరం ఉండేది. గాంధీ రాజకీయ రంగంలోకి ఎంటర్ అయ్యేదాకా కాంగ్రెస్ మీద బ్రాహ్మణుల పెత్తనే ఉండేది, ముఖ్యంగా మహారాష్ట్ర బ్రాహ్మణుల పెత్తనం. గాంధీ ఎంటర్ అయిన తర్వాత బ్రాహ్మణుల పెత్తనం, కాంగ్రెస్ మీద బ్రాహ్మణుల పెత్తనం యొక్క పట్టు సడలిపోయి ఇతర కులాలు కూడా కొన్ని అవకాశాలు కాంగ్రెస్లో రావడం ప్రారంభమైంది. ఇట్లా ఇతర కులాలు, అట్టడుగు వర్గాల్లో ఒక రాజకీయ చైతన్యం గాంధీ వచ్చిన తర్వాత, అంటే గాంధీకి రాకముందు చిన్న చిన్న స్థాయిలో ఉంది లేదని నేను అంటున్నా. అది ఒక పెద్ద స్థాయిలో కదలిక అనేది అట్టడుగు కులాల్లో, అట్టడుగు వర్గాల్లో వచ్చింది ఒక రాజకీయ చైతన్యం. ఈ రాజకీయ చైతన్యం ఎప్పటికైనా సరే మన పునాదులను కదిలిస్తాయి అని చెప్పి అగ్ర కులాలు, ఆధిపత్య కులాలు భయపడ్డాయి. ఆ భయంలో నుంచి ఆర్ఎస్ఎస్ పుట్టుకొచ్చింది. పేష్వారాజ్యం అంతరించిపోయిన తర్వాత మళ్ళీ బ్రాహ్మణాధిపత్యం, జమీందారుల ఆధిపత్యం తిరిగి వచ్చే పరిస్థితి కనిపించింది. వ్యవహారం అట్టడుగు కులాలు, అట్టడుగు వర్గాల్లో చైతన్యం వస్తున్న వ్యవహారం. ఇదంతా చూసి దీన్ని అడ్డుకట్టేయడానికే ఆర్ఎస్ఎస్ ప్రధానంగా ఏర్పడింది. సంఘరోష్కీయ బీజ్ అని ఆయన జీవిత చరిత్రలో కూడా ఈ అట్టడుగు కులాల్లో వచ్చిన చైతన్యం కూడా ఆర్ఎస్ఎస్ స్థాపించడానికి ఒక కారణమని ఆయన హెగ్డేవార్ జీవిత చరిత్రలో ఆ రచయితకి ఇంటర్వ్యూలో అన్నాడు, ఇంటర్వ్యూ ఇస్తా అన్నాడు అన్నమాట. తర్వాత ఇప్పుడు ఎట్లా బలపడింది అణచివేయబడుతున్న కులాలకి ఈ హిందూ ఫ్యాసిజం బలపడడానికి గల సంబంధం. మండల రిజర్వేషన్లు పెట్టారు. రిజర్వేషన్లు పెట్టిన తర్వాత రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం చాలా అగ్రకులాలు చాలా ఉవ్వెత్తం చేసింది. మీడియా మొత్తం అగ్రకులాలకు సపోర్ట్ చేసింది. ఇప్పుడు ముస్లింలని సంతృప్తిపరచడానికి ఎట్లయితే పాలకవర్గ విధానాల్లో ముస్లింలను సంతృప్తిపరిచి హిందువులకి ద్రోహం చేస్తారంటున్నారో, అది పైకి ఓట్లు రాజకీయ ఓట్లకి అవసరంగా ఉన్నాయి కాబట్టి పైకి అంటలేదు.
మనసుల్లో బహిరంగంగా కాకుండా తెర వెనుక ప్రచారం ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ జరిగేదంటే ఓట్ల కోసం అట్టడుగు కులాలని వీళ్ళు అప్పీల్ చేస్తున్నారు పాలకులు. ఓట్ల కోసం అట్టడుగు కులాలని సంతృప్తిపరిచే విధానాలు, రిజర్వేషన్లు కానివ్వండి, లేకపోతే పాలసీల్లో కొంత రాయితీలు కల్పించడం కానివ్వండి, ఈ అట్టడుగు కులాలు అణిచివేయబడుతున్న కులాలకి కొంత సంతృప్తిపరిచే విధానాలని అవలంబిస్తున్నారు ఈ పాలకులు. ఇది ఈ సంతృప్తిపరిచే విధానం అనేది ఉండకూడదు, అంతరించాలి. ఇది ఆధిపత్య కులాలు అగ్ర కులాల యొక్క భావన బలంగా ఉంది. ఈ అట్టడుగు కులాలు సంతృప్తిపరచకుండా ఓట్ల కోసం అట్టడుగు కులాలు సంతృప్తిపరచని విధానాలు ఏ సంస్థ అవలంబించుంది, ఎవరైతే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలరు అని అగ్ర కులాలు ఆధిపత్య కులాలు ఆలోచించుకుంటే వాళ్ళకి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయినట్టు బీజేపీ కనబడుతుంది. కాబట్టి ఆధిపత్య కులాలు అగ్ర కులాలు ఆర్ఎస్ఎస్ కనుక బీజేపీ కనుక ర్యాలీ అవుతుంది. వాళ్ళ సోషల్ బేస్ అది, వాళ్ళ సామాజిక పునాది ఏదైతే ఉందో ఆ సామాజిక పునాది అణచివేయబడుతున్న కులాలకి అట్టడుగు కులాలకు వ్యతిరేకమైన సామాజిక పునాది. ఇది క్రిస్టఫర్ జెఫర్లాట్ ఫ్రెంచి రాజనీతి శాస్త్రవేత్త. ఆయన ద సైలెంట్ రెవల్యూషన్ ఇన్ నార్త్ ఇండియా అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, స్వాతంత్రం వచ్చే నాటికి చట్టసభల్లో, అసెంబ్లీల్లో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, అగ్రవర్ణాల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఈ వయోజన ఓటు హక్కు పెట్టి ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత, ఇంతకాలం జరిగిన తర్వాత అట్టడుగు కులాల్లో చైతన్యం వచ్చి ఇప్పుడు చట్టసభల్లో బీసీలు, ఎస్టీ రిజర్వేషన్ ఉంది. బీసీలకి చట్టసభల్లో ఇంకా రిజర్వేషన్ లేదు, కానీ బీసీలు గణనీయమైన సంఖ్యలో వచ్చారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కలిపి అగ్రవర్ణాలు అగ్ర కులాల కంటే ఎక్కువ శాతం చట్టసభల్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి అట్టడుగు కులాల చట్టసభల్లో వాళ్ళ ప్రజెన్స్ ఎక్కువ అయింది. అగ్ర కులాల కంటే ఎక్కువ సంఖ్యలో వచ్చేసేసారు, అలా వెనక్కి నెట్టేసి. ఎక్కువ సంఖ్యలో వచ్చిన తర్వాత ఆత్మగౌరవం, ఆత్మాభిమాన చైతన్యం అనేది ఆయా కులాలలో ఆటోమేటిక్గా వస్తుంది. ఆ ఆత్మగౌరవం, ఆత్మాభిమాన చైతన్యం వచ్చిన తర్వాత ప్రశ్నించడం ప్రారంభిస్తారు. ఆ ప్రశ్నించడం అనేది ఈ అగ్ర కులాల, ఆధిపత్య కులాల పునాది వాళ్ళు తట్టుకోలేరు. ప్రశ్నించడం అనేది వాటి అట్టడుగు కులాల ఆత్మాభిమాన ప్రకటనని తట్టుకోలేరు. తట్టుకోలేక ఆఖరి ఆయుధంగా ఏంటంటే సామూహిక దాడులు చేస్తారు. చుండూరులో, కారంచేడులో జరిగింది అది. చుండూరు దగ్గర నుంచి ఇప్పుడు దేశంలో జరుగుతుందో చూసుకుంటే, చుండూరులో ఏదైతే ధోరణి కనపడిందో అదే ధోరణి దేశవ్యాప్తంగా అమలవుతుంది. చుండూరులో ఏంది, రిజర్వేషన్లు ఉపయోగించుకొని చదువుకున్న వాళ్ళు పల్లెల్లో ఎక్కువవడం, ఉద్యోగస్తులు ఎక్కువవడం, ఆస్తులు భూములేమో ఊళ్ళో ఉండే, ఉద్యోగాలు చదువు పల్లెల్లో ఉంది చుండూరులో. ఎప్పుడైతే ఆధిపత్య కులాలని ఆత్మాభిమాన చైతన్యంతో ప్రశ్నించడం ప్రారంభించారో వాళ్ళ పునాదులు తట్టుకోవడం సహించలేక దాడులు చేశారు. దాడులు చేసి సామూహిక మానగాడిలో చంపేశారు. అట్లాగే దేశవ్యాప్తంగా అగ్ర కులాల, ఆధిపత్య కులాలని ఆ ఆధిపత్యాన్ని ప్రశ్నించేటట్టయితే ఏదో ఒక సాగుతో దేశవ్యాప్తంగా దాడులు జరిగి ఆ దాడుల్లో ఒక మారణహోమం చంపేసేస్తారు. ఇది ఆ చంపడాన్ని మీరు మా కులాధిపత్యాన్ని సవాల్ చేశారు కాబట్టి చంపుతామంటే ఆమోదం రాదు. ఏదో ఒక కారణం, ఫాల్స్ ప్రాపగాండా చేయాలి చంపడాన్ని సమర్థించుకోవడానికి. కాబట్టి చుండూరులో చంపడాన్ని సమర్థించుకోవడానికి సర్వజనాభిజయ సమితి అని ఒకటి పెట్టారు. ఆ సర్వజనాభిజయ సమితిలో రెడ్లు, కాపులే కాకుండా కమ్మారు కూడా ఉంటారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాస్తవంగా చుండూరు గారికి కమ్మారికి ఏ సంబంధం లేదు, కానీ సర్వజనాభిజయ సమితిలో కమ్మారు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అంటే ఎప్పటికైనా సరే ఈ దళితుల ద్వారా మనకు కూడా థ్రెట్ ఉంది, ఈ అగ్ర కులాల, ఆధిపత్య కులాల మొత్తం ఏకం కావాలా అనే కాన్సెప్ట్తో కమ్మారెడ్డి, కాపు మొత్తం 3 కులాలు కలిసి సర్వజనాభిజయ సమితిని పెట్టి దానికి చంద్రజీవి స్వామి గారి ఆశీస్సులతో ఆయన పేపర్లో కూడా సర్వజనాభిజయ సమర్థిస్తూ స్టేట్మెంట్లు ఇచ్చారు. అలాగే ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా కమ్మారెడ్డి, కావు పార్టీలు
ఈ ఆర్ఎస్ఎస్కి అనుబంధ సంస్థ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి కమ్మారెడ్డి కాపు పార్టీలు చంద్రబాబు జగన్ యొక్క రాజకీయ అవసరమే కాదు, వాళ్ళు అనుకున్నటువంటి సామాజిక వర్గాలు, కమ్మారెడ్డి కాపు సామాజిక వర్గాలు, ఆ సామాజిక వర్గాల ఒత్తిడి కూడా ఉంది బీజేపీతో జతకట్టమని. కేవలం వీళ్ళ వ్యక్తిగత అవసరాలే కాకుండా ఆయా సామాజిక వర్గాల ఒత్తిడి ఉంది. ఈ కింద కులాలకి అట్టడి కులాలకి వ్యతిరేకంగా ఆ సామాజిక వర్గాల ఒత్తిడి బీజేపీతో జతకట్టాలి, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి అనేది ఇది పనిచేస్తూ ఉంది. అట్లాగే వీళ్ళు ఈ సంఘ పరివారాలు అట్టడి కులాలు అణచివేయబడుతున్న కులాల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటారని రోహిత్ వేముల ఉదంతం మన అందరికీ తెలుసు. రోహిత్ వేముల చనిపోయిన తర్వాత వీసీని గొడవ చేశారు స్టూడెంట్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ కొంతమంది. వీసీని గొడవ చేస్తే 25 మంది విద్యార్థుల మీద, 2 ఫ్యాకల్టీ మెంబర్ల మీద కేసులు పెట్టారు వీసీ. కేసులు పెడితే ఆ 25 మందిని 2 ఫ్యాకల్టీ మెంబర్ అరెస్ట్ చేస్తే వారం రోజులు పడి తర్వాత బెయిల్ వచ్చింది, వారం రోజులు జైల్లో ఉన్నారు. కానీ రోహిత్ వేములు చంపడానికి కారకులైన వాళ్ళు, చనిపోవడానికి కారకులైన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఒక్కరోజు కూడా జైలు లేదు. రోహిత్ వేములు అసలు ఎస్సీఏ కాదు అని చెప్పి ఒక ఎదురుదాడికి దిగి మమ్మల్ని ఎదిరిస్తే భయంకరంగా అణచివేస్తామని ఒక సందేశాన్ని దేశవ్యాప్తంగా యూనివర్సిటీలో ఉన్న దళిత స్టూడెంట్స్ అందరికీ పంపించారు. రోహిత్ వేముల తర్వాత భీమా కోరిగా వాళ్ళతో ఇది మావోయిస్టుల మీద దాడి కాదు, దయచేసి అట్లా అర్థం చేసుకోవద్దు. దీన్ని భీమా కోరిగా ఉంది. మనందరికీ సాధారణమైన అనుభవం వచ్చింది. పోలీస్ స్టేషన్లో ఎవరైనా ఒక మధ్యతరగతి వాడు, ఉన్నత మధ్యతరగతి వాడిని ఏదైనా ఒక నేరంలో తీసుకొస్తే వాడి దగ్గర నుంచి కన్ఫెషన్ రాబట్టాలి. వాడిని కొడితే మళ్ళీ ఏమొచ్చుద్దో, ఈ దానికి ఎవడు ఉన్నాడో ఏమొచ్చుద్దో అని చెప్పి వాడిని కొడడానికి సంశయిస్తారు పోలీసులు. సంశయించి ఒక టెక్నిక్ ఏం చేస్తారంటే లాకప్లో ఉండాలలో బాగా అట్టడి ఉన్నాడు ఎవడో చూస్తారు. ఏ రకంగానూ వాడికి ఎవడు అనలేనండి. వాడిని బయటికి తీసుకొచ్చి వీళ్ళ కళ్ళు పిచ్చగొట్టడు కడతారు. ఎందుకంటే ఆ దెబ్బలకి విని పెట్టే కేకలు విని వీళ్ళలో భయం మొదలవుద్ది. మనం కూడా వాళ్ళు అడిగినట్టుకు సమాధానం చెప్పకపోతే మళ్ళీ మొన్న కూడా ఇట్లా పడతారేమో అని చెప్పి, అంటే కొట్టింది వాడిని అన్నట్టున్నది, కానీ కొట్టింది ఎందుకు? ఒక భయోత్పాతాన్ని ఇతరుల క్రియేట్ చేయడానికి అతన్ని కొట్టారు. అట్లాగే ఈ అట్టడుగు కులాలు, ముఖ్యంగా అంబేద్కర్ రైట్స్ని, రాడికల్ అంబేద్కర్ రైట్స్ ఎవరైతే ఉన్నారో అట్టడుగు కులాల్లో ఉన్న రాడికల్ అంబేద్కర్ రైట్స్ని భయభ్రాంతులను చేయడానికి భీమా కోరిగాం కేసు అనేది బనాయించడం జరిగింది. భీమా కోరిగాంలో అసలు ఏం జరిగింది అది స్పష్టంగా అర్థమైతే ఎట్లా వీళ్ళు ఇదనేది. భీమా కోరిగాం మీకు అందరికీ పేష్వాలు ఓడిపోయారు. పేష్వాలు ఓడించిన సైన్యాలు దళితులు ఎక్కువ సంఖ్యలో ఉంటే చనిపోయిన దళితులకు అక్కడ స్తూపం కట్టారు. ఆ భీమా కోరిగాంకి 4 కిలోమీటర్ల దూరంలో సంభాజీ మహారాజు, శివాజీ కొడుకు, ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీని ఔరంగజేబు ముక్కలుగా నరికి చంపించాడు. అది చంపిస్తే ఆ మొక్కలను ఏరుకొచ్చి గోవింద మహర్ అనే ఒక దళితుడు ఆ మొక్కలను ఏరుకొచ్చి క్రిమేషన్ చేసి, సంభాజీ మహారాజు క్రిమేషన్ చేసి అక్కడ ఒక స్మారక చిహ్నం కట్టించాడు. ఎవరికి? సంభాజీకి మహారాజుకి స్మారక చిహ్నం కట్టించిన తర్వాత గోవింద మహర్ కూడా, ఈ దళితుడు గోవింద మహర్ కూడా కొంతకాలం తర్వాత చనిపోతే ఆయన కుటుంబ సభ్యులు ఆ సమాధి పక్కనే గోవింద మహర్ని కూడా సమాధి చేసి ఈయనకి కూడా ఒక శిలాఫలకం పెట్టారు గోవింద మహర్కి. 300 సంవత్సరాల నుంచి ఇది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు నమ్ముతున్న చరిత్ర. ఇది 300 సంవత్సరాల నుంచి ఇది ప్రచారంలో ఉన్న చరిత్ర ఆ ప్రాంతంలో. ఈ శిలాఫలకాలు ఉన్న ప్రదేశాలు భీమా కోరిగాంకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ భీమా కోరిగాంని ఆర్గనైజ్ చేసింది 2 రిటైర్డ్ జడ్జి, పిబి సావంత్, ఇంకో జడ్జి గారి పేరు ఏదో ఉంది, ఆయన కూడా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి. ఈ 2 జడ్జీలు ఆర్గనైజ్ చేసి దేశంలో ఉన్న అంబేద్కర్ రైట్స్ మొత్తాన్ని పాల్పంచుకోమని చెప్పి, ఆ ఈవెంట్లో పాల్పంచుకోమని చెప్పి ఆహ్వానించారు. దేశంలో ఉన్న అంబేద్కర్ రైట్స్ మొత్తాన్ని ఏకం చేయడానికి ఒక ప్రాతిపదిక ఈ ఈవెంట్ని ఒక అవకాశంగా తీసుకుని దేశంలో ఉన్న రాడికల్ అంబేద్కర్ రైట్స్ మొత్తాన్ని ఏకం చేయడానికి ఒక ప్రయత్నం అనేది జరిగింది.
ఈ అంబేద్కర్ రైట్స్ ఈ ఈవెంట్ ఆధారంగా అంబేద్కర్ రైట్స్ ఏకం కావటం ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఇష్టం లేదు. తర్వాత ఇక్కడ ఇంకొక చిన్న వ్యవహారం కూడా ఉంది. మహారాష్ట్రలో మళ్ళీ మరాఠాలు పోయి బ్రాహ్మణ్ ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఈ భీమా కోరిగాం దాంట్లో కొంతమంది మరాఠా నాయకులు కూడా పాల్పంచుకోవడానికి ముందుకు వచ్చారు. కాబట్టి మరాఠాలు బ్రాహ్మణికి వ్యతిరేకంగా మరాఠాలు కొంతమంది ఈ భీమా కోరిగాం దాంట్లో పాల్పంచుకోవడానికి ముందుకు వచ్చారు. ముందుకు రావడం, మరాఠాలు దూరం అయిపోతే దళితులు దూరం అయిపోతే ఎట్లా? కాబట్టి దళితులకి మరాఠాలకు మధ్య చిచ్చు పెట్టాలి. అక్కడ సంభాజీ బిడే అని ఒక ఆయన, ఇంకొక ఆయన ఎగ్బోటే, వీళ్ళిద్దరు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు గోవింద మహర్ కాదు, అక్కడ శివాజీ కొడుకు స్మారక స్తూపం కట్టిన గోవింద మహారాజు కాదు, ఒక ఆయన శివాలయ అని ఒక మరాఠీ ఆయన కట్టాడు. అది గోవింద మహారాజు గోవింద మహర్ కాదు అని చెప్పి ప్రచారాన్ని విస్తృతంగా వ్యాపింపజేశారు. వ్యాపింపజేసి జనవరి 1న అక్కడ జరగాలి కదా భీమా కోరిగాం. డిసెంబర్ 29న ఈ గోవింద మహర్ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఉద్రిక్తతలు మరాఠీలకి దళితులకి మధ్యన ఒక ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. డిసెంబర్ 29న శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం ద్వారా డిసెంబర్ 31న ఎల్గార్ పరిషత్ జరిగింది. దాంట్లో పాల్గొన్న వాళ్ళని చాలా శాంతియుతంగా పాల్గొన్నారు. బీజేపీకి ఓటేయం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటామని చెప్పి సామూహిక ప్రతిజ్ఞ చేశారు అక్కడ పాల్గొన్న వాళ్ళందరూ. ఆ కార్యక్రమం మొత్తం పోలీసులు వీడియో తీశారు, ఆర్గనైజర్లు వీడియో తీశారు. మొత్తం కార్యక్రమం వీడియో రూపంలో అందుబాటులో, రాజ్యానికి అందుబాటులో ఉంది. మరుసటి రోజు భీమా కోరిగాం దగ్గర సమావేశం జరుగుతుంది. ఆ మరుసటి రోజు జనవరి 1 ఉదయం 10:30కి చుట్టుపక్కల ఇళ్ల మీద నుంచి ఈ ఎగ్బోటే బిడే వాళ్ళ ముఠాలో చుట్టుపక్కల ఉన్న మరాఠీల ఇళ్ల మీదకి ఎక్కి ఆ ఇళ్ల మీదకి రాళ్ల వర్షం కురిపించి అక్కడికి వచ్చిన ఆదరైన జనాన్ని దాడి చేసి తరిమి కొట్టారు. ఆ దాడిలో ఒక యువకుడు కూడా చనిపోయాడు. ఆ మరుసటి రోజు ఒక ఆయన కేసు పెట్టాడు దళితుల తరఫున. ఇట్లా ఎగ్బోటే బిడేల పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ళకు సంబంధించాలని, అంటే దాడి చేసిన వాళ్ళు కాషాయ జెండాలు ఊపుతూ ఎగ్బోటే బిడేలని జైలు కొడుతూ స్లోగన్స్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ పేర్లు ప్రస్తావించి ఈ రకంగా చేశారు, కుట్రపూరితంగా దాడి చేసి హింసాత్మకంగా చెడగొట్టారని చెప్పి జనవరి 2న రిపోర్ట్ ఇచ్చారు. జనవరి 3న ప్రకాష్ అంబేద్కర్ మహారాష్ట్ర బంద్కు పిలిపించాడు. మహారాష్ట్ర బంద్కు పిలిపిస్తే ఆ బంద్ సందర్భంగా 655 ఎఫ్ఐఆర్లు నమోదయ్యి 1100 మంది దళితుల మీద కేసులు నమోదయ్యింది ఆ బంద్ సందర్భంగా. తర్వాత జనవరి 8న ఇంకొక ఆయన రిపోర్ట్ ఇచ్చాడు పోలీసుల దగ్గరికి వెళ్ళి. 8 రోజుల తర్వాత ఏమని రిపోర్ట్ ఇచ్చాడు? ఈ భీమా కోరిగాం సమావేశంలో కబీర్ కళామంచి వాళ్ళు ఇంకా కొంతమంది వచ్చి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి అక్కడ హింసాత్మక వాతావరణాన్ని సృష్టించారు. కాబట్టి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలా అని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చాడు. అంటే మొత్తం జరిగిందేంటి? దేశంలో ఉన్న అంబేద్కర్ రైట్స్ మొత్తాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చేట్టుగా ఈ సంఘటనని ఈ ఒక అవకాశంగా మలుచుకోవాలి చేసిన ఒక ప్రయత్నానికి వ్యతిరేకంగా ఒక కుట్ర చేసి ఈ భీమా కోరిగాం కేసుని సృష్టించారు. జనవరి 8న రిపోర్ట్ ఇస్తే జూన్ 6 వరకు అరెస్టులు ఏం లేవు. జూన్ 6న 5గురిని అరెస్ట్ చేశారు. 5గురిని అరెస్ట్ చేసి ఈ మావోయిస్ట్ పార్టీ ఈ మీటింగ్కి ఫండ్స్ ఏర్పాటు చేసింది, నిధులు మొత్తం సమకూర్చింది మావోయిస్ట్ పార్టీ. కాబట్టి మావోయిస్టులు ఉన్నారు, వీళ్ళు మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరులు అని చెప్పి ఒక కథల్ని రాజీవ్ గాంధీని హత్య చేయడానికి ఎట్లయితే హత్య చేశారో మోదీని కూడా హత్య చేయడానికి కుట్ర పన్నారు వీళ్ళు. అలా ఒక కథనం సృష్టించారు. ఒక కథనం సృష్టించి ఉపా కింద లోపలేశారు. సంవత్సరాల తర్వాత ఇప్పటికి కూడా బెయిల్ రాకుండా ఉపా కింద జైల్లో ఉన్నారు. ఈ సందేశం మొత్తానికి ఎవరికి పంపించుతారు? మావోయిస్టులకు కాదు వాళ్ళు పంపదలుచుకుంది. ఈ అట్టడుగు కులాలకి నాయకత్వం వహించే రాడికల్ అంబేద్కర్ రైట్స్కి వాళ్ళు పంపించాల్సిన స్పష్టమైన సందేశం. మీరు కనుక మా అగ్రకులాలకి అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా
ఏమన్నా దేశవ్యాప్తంగా ఏదో కథకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తే వాళ్ళని చేశాము, రేపు మిమ్మల్ని కూడా చేస్తాం అని చెప్పి ఒక స్పష్టమైన హెచ్చరిక పంపించారు. కాబట్టి వాళ్ళు హిందుత్వ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అట్టడి కులాలకి అంచివేయబడుతున్న కులాలకి మత వ్యతిరేకులు వీళ్ళని అంచివేయడం కోసమే వాళ్ళ స్థాపన కూడా జరిగిందని నేను అనుకుంటున్నాను. తర్వాత దళితులను అంచివేయడానికి మీరు మాకు నచ్చరు కాబట్టి మిమ్మల్ని చంపుతాం అని డైరెక్ట్గా అనలేదు. డైరెక్ట్గా అనకుండా ఆ హింస ప్రయోగించడానికి దొడ్డిదారులు పక్కదారులు ఎత్తుతారు. ఆ దొడ్డిదారు ఏంటంటే గోవధ నిషేధం. ఇప్పుడు 24 రాష్ట్రాల్లో గోవధ నిషేధం అమలవుతున్నట్టుంది, 29 రాష్ట్రాలుగా. ఈ గోవధ నిషేధంలో చట్టంలో యావజ్జీవ శిక్షలు పెట్టారు. 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 సంవత్సరాలు జైలు శిక్ష నుంచి యావజ్జీవ జైలు శిక్ష కూడా పెట్టారు. కాబట్టి ఈ గోవధ నిషేధాన్ని ఎవరు రాజ్యం అమలు చేయటం ఒక ఎత్తు అయితే అవుట్ సోర్సింగ్ ఇచ్చారు గోరక్షక బృందాలకి. ఈ గోరక్షక బృందాలు ఎవరు? అగ్ర కులాలు, ఆధిపత్య కులాలకు చెందిన ఒక లంపెన్ బ్యాచ్ గోరక్షక బృందాలు. ఈ గోరక్షక బృందాలకు అవుట్ సోర్సింగ్ ఇచ్చారు ఈ గోవధ చట్టాన్ని అమలు చేయటం అనేది. వాళ్ళు ఎవరి మీద దాడి చేసి చంపుతారు? దళితుల మీద, ముస్లింల మీద కూడా కాదు, ముస్లిం మతంలోకి మారిన దళితుల మీద. ముస్లిం మతంలోకి మారిన దళితులు ఎక్కువగా ఇప్పుడు ఈ చనిపోయిన గోవుల్ని, వాటిని పశువుల్ని కొయ్యటం, ఆ పశుమాంసం అమ్ముకునే వృత్తిలో ముస్లిం మతంలో చేరినటువంటి దళితులు ఎక్కువగా ఉంటారు ఆ వృత్తిలో. కాబట్టి ముస్లిం మతంలో చేరిన దళితులకు వ్యతిరేకంగా ఈ గోవధ నిషేధ చట్టాన్ని ఒక ఆయుధంగా వీళ్ళని అంచివేయడానికి ఉపయోగిస్తున్నారు. అట్లాగే మత మార్పిడి వ్యతిరేక చట్టాలు, మత మార్పిడి వ్యతిరేక చట్టం కూడా ఈ దళితుల్ని అంచివేయడానికి, కులాంతర వివాహాలని అడ్డుకోవడానికి ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. దళితుల మీద చట్టబద్ధంగానే ఒక హింస ప్రయోగించడానికి ఇట్లాంటి చట్టాలు చేస్తున్నారు. దళితుల మీద ప్రయోగించే హింస ఒక చట్టబద్ధత కల్పించడానికి ఎటువంటి చట్టాలు తయారు చేయాలో ఆలోచించి అటువంటి చట్టాలు తయారు చేస్తున్నారు. తర్వాత నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఒక గణతంత్ర రాజ్యం ఏర్పడింది. ఆ రోజున అమలులోకి వచ్చిన గణతంత్ర రాజ్యం మరణించింది. ఇప్పుడు కొత్త గణతంత్ర రాజ్యంలో ఉన్నాము. బాబ్రీ మసీదు కూలగట్టడంతో కాకుండా బాబ్రీ మసీదు మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఇచ్చిందో హిందువులకు అప్పచెబుతూ ఆ రోజుతో ఆ పాత రిపబ్లిక్ అంతరించిపోయింది. మొన్న జనవరి 22న కొత్త రిపబ్లిక్ ప్రాణం పోస్తుంది, కొత్త రిపబ్లిక్. కాబట్టి ఇప్పుడు మనం చేయగలిగేది ఏంటంటే కొత్త రిపబ్లిక్ని రద్దు చేసి అంతరించిన పాత రిపబ్లిక్ని పునరుద్ధరించుకోవడం ఎట్లాగనేది ఇది మన ముందున్న ప్రధాన కర్తవ్యం. ఇట్లా పాత రిపబ్లిక్ అంతరించిపోయి కొత్త రిపబ్లిక్ ఏర్పడటానికి దారితీసిన కారణాలు ఏంటి? దీన్ని ఈ హిందుత్వ ప్రయాసాన్ని వర్గ రాజకీయాలు అడ్డుకోలేకపోయి మనం చూసాం. అట్లాగే ఒక దశలో కమ్మండలకు వ్యతిరేకంగా మండలు పనిచేస్తుందని అనుకున్నాం. మండలు కూడా పనిచేయట్లేదు అనేది మనకు అర్థమైపోయింది విషయం. కాబట్టి వర్గ రాజకీయాలు కానీ ఈ మండల రాజకీయాలు కానీ హిందుత్వం ఎదుర్కోవడంలో విఫలమైపోయినటువంటి ఒక దశలను మనం చూసినాం. ఎందుకని
వర్గ రాజకీయాలు ఎందుకు విఫలమైనవి, ఈ మండల రాజకీయాలు ఎందుకు విఫలమైనవి? వర్గ రాజకీయాల్లో భారతదేశాన్ని వర్గపరంగా విశ్లేషించారు తప్ప కులపరంగాను, మతపరంగాను, సంస్కృతి పరంగాను విశ్లేషణ చేయలేదు భారతదేశాన్ని. దీని మీద ఒక జోక్ ఉంది, అది నిజమో కాదో తెలియదు, ప్రచారం ఉన్న జోక్. ఈ మనకి మావోయిస్టులకు ఎప్పుడో రచయితల సంఘం ఉన్నట్టుగా ఆర్ఎస్ఎస్ సంఘం ఒక రచయితల సంఘం ఉంది. ఆ సంఘం పేరు నాకు గుర్తులేదు. ఆ సంఘ సమావేశానికి గద్దర్ కూడా వెళ్ళాడని. గద్దర్ కూడా వెళ్తే అక్కడ గద్దర్ పక్కన ఎవరు ఒక ఆయన కూర్చుంటే ఇది జోక్గా ప్రచారం ఉంది, నిజం అవుతుందో నాకు తెలియదు, నిజమని అనుకోమాకండి. గద్దర్ పక్కన ఎవరు ఒక ఆర్ఎస్ఎస్ అని కూర్చుంటే మాటల సందర్భంలో మీరు 25లో వచ్చారు, మేము 25లో వచ్చాం, మీ కింద ఎంత బలం చూసుకున్నారు, మేమేంది ఇట్లా అయిపోయాం, ఏంది కారణం అని గద్దర్ ఆయన అడిగితే ఆయన, కామ్రేడ్ మీరు ప్రపంచాన్ని అధ్యయనం చేశారు, మేము భారతదేశాన్ని ఒక్కదాన్ని అధ్యయనం చేశాం కామ్రేడ్, మీకు మాకు అది తేడా అని అన్నాడని ఒక జోక్ ప్రచారం ఉంది. ఇట్లా వర్గ విశ్లేషణ చేశారు తప్ప కులపరమైన విశ్లేషణ, మతపరమైన విశ్లేషణ, భారతదేశంలో ఉన్న సంస్కృతిపరమైన విశ్లేషణ అనేది వర్గ రాజకీయాల వల్ల అభ్యుదయవాదులు చేయలేదు. అది ఒక ఫెయిల్యూర్కి అడ్డుకోలేకపోవడం గల ప్రధానమైన కారణాన్ని నేను ఫీల్ అవుతున్నాను. తర్వాత మండల రాజకీయాలు, కుల రాజకీయాలు ఎందుకు అడ్డుకోలేకపోయింది అంటే నేను అనుకుంటున్న ఫీలింగ్, కులం అనేది ఎంతో కొంత మేరకి, అంటే పూర్తిగా నేను ఏదో ఒక మేరకి సామాజికంగా కొంత మేరకు బలహీనపడింది, రాజకీయంగా చాలా బలోపేతమైంది. ప్రతి రాజకీయ పార్టీ కులాన్ని మాత్రం యూనిట్గా పరిగణించడం వీలైంది. కులాన్ని అడ్రస్ చేస్తే తప్ప వ్యక్తుల్ని, పౌరుల్ని అడ్రస్ చేయట్లేదు ఏ రాజకీయ పార్టీ కూడా. కాబట్టి వ్యక్తిగా నేను అభివృద్ధి చెందాలంటే నా కులంలోని వ్యక్తిగా మాత్రమే రాజ్యం నుంచి బెనిఫిట్స్ పొందగలిగిన పరిస్థితి ఉంది. కాబట్టి దానివల్ల నా కులంతో నేను ఐడెంటిఫై అవ్వటం, నా అస్తిత్వాన్ని నా కులంలో వెతుక్కోవటం, ఈ ధోరణి చాలా ప్రబలంగా ఉంది. ఎప్పుడైతే మన అస్తిత్వాన్ని మన కులంలో ఎత్తుక్కుంటామో ఇతర కులాల నుంచి దూరం అవుతాం ఆటోమేటిక్గా. తర్వాత కులాన్ని, రాజకీయ అవకాశాలని, రాజకీయ లబ్ధిని అందిపుచ్చుకోవడం కోసం కులాన్ని మరింత బలోపేతం చేయాలి. బేరసారాలు ఆడాలంటే కులం ఐక్యంగా ఉండాలి, కులం మరింత బలపడాలి. అట్లా మరింత ఐక్యంగా మరింత బలపడాలంటే ఇతర కులాలకు దూరంగా ఉండాలి. కుల ప్రాతిపదిక మీద ఆర్గనైజ్ చేయాలి, రాజకీయ బేరసారాల పైసే సాధించాలంటే. కాబట్టి ఈ రకమైన ఐక్యతను సాధించిన తర్వాత కులాంతర వివాహాలు కూడా సాధ్యం కాదు. అంటే కులం బలహీనపడాలంటే కులాంతర వివాహాలు జరగాలి, అందరికీ తెలిసే విషయం. కాబట్టి కులాంతర వివాహాలు కూడా సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఈ రకంగా రాజకీయంగా కులం బలపడటం, కులంలో ప్రతి వాళ్ళు తన అస్తిత్వాన్ని వెతుక్కోవటం, దీని మూలంగా కులాంతర వివాహాలు కూడా జరగని పరిస్థితి ఉంటాం. ఇంతేకాకుండా అట్టడుగు కులాల్లో కూడా ఏదో ఒక మేరకు చిన్న స్థాయిలో అయినా సరే వర్గాలు ఏర్పడటం అనే ప్రాసెస్ ప్రారంభమైంది. అట్టడుగు కులాల్లో కూడా అట్టడుగు కులాలు ఏర్పడిన వర్గాలు, మధ్యతరగతి కానీ, ఉన్నత మధ్యతరగతి కానీ, లేదా ఇంకేదైనా వ్యాపారం చేసుకుని కొంచెం కోట్లు సంపాదించుకోవాలి కానీ, ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో పై వర్గాలు, అట్టడుగు కులాల్లో ఏర్పడిన వర్గాలు అట్టడుగు కులాల్లోని అట్టడుగు ప్రజలతో తాదాత్మ్యం చెందకుండా అగ్ర కులాలతో, ఆధిపత్య కులాలతో వాళ్ళు తాదాత్మ్యం చెందడం బిగించేశారు. ఇక వాళ్ళ అవకాశాలు, వాళ్ళ రాజకీయ అవకాశాలు, వాళ్ళ ఆర్థిక ఉన్నతికి వీళ్ళతో వెళ్తే లాభం లేదు, వాళ్ళతో వెళ్తే లాభం ఉంది. కాబట్టి అగ్ర కులాలతో, ఆధిపత్య కులాలతో ఈ అట్టడుగు కులాల్లోని కొత్తగా ఏర్పడుతున్న వర్గాలు ఏవైతే ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళతో జతకట్టడం, వాళ్ళతో పొత్తులు పెట్టుకోవడం, వాళ్ళ పార్టీల్లో గెస్ట్ యాక్టర్లుగా ఎదురు అనేది బిగినైంది. తర్వాత ఈ మధ్యన మా తెనాలి మీటింగ్కి వచ్చిన కృపాకర్ నాయుడు ఒక మంచి మాట అన్నాడు. దళిత నాయకులు మొత్తం ఇప్పుడు దాదాపుగా ట్రూ అంబేద్కర్ రైట్స్ అనేది లేదు, రాడికల్ అంబేద్కర్ రైట్స్ లేదు అంతరించారు. దళిత నాయకులు మొత్తం పొలిటికల్ ఈవెంట్ మేనేజర్లుగా తయారయ్యారు అన్నాడు. ఇది కృపాకర్ మరియు తెనాలి వచ్చినప్పుడు మీటింగ్ అన్నాడు. అంటే రాజకీయ ఎన్నికలు రాగానే ఏదో ఒక పార్టీ తరఫున ఇది చేసి దళితులకు ఉపయోగం జరుగుతుందనే వ్యవహారంలో నుంచి
అట్లా పొలిటికల్ ఈవెంట్ మేనేజర్లుగా ఈ దళిత నాయకులు మొత్తం తయారయ్యారు. అట్లాగే కుల సంఘాలు కూడా నేను గమనించినంతవరకు ఆ కులాల్లో కోట్లు సంపాదించుకొని బాగా ఆర్థికంగా బలపడిన వాళ్ళు ప్రధాన స్థానం రాజకీయాల్లోకి వెళ్ళడానికి లాంచింగ్ ప్యాడ్ లాగా ఉపయోగపడుతుంది ఈ కుల సంఘాలన్నీ కూడా దాదాపు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇట్లా ప్రధాన రాజకీయ పార్టీలోకి వెళ్ళడానికి లాంచింగ్ ప్యాడ్ లాగా ఇవి ఉపయోగపడుతుంది. ఆ ప్రధాన రాజకీయ పార్టీలోకి వెళ్ళి సంపాదించుకున్నారంటే వాళ్ళకి ఆమోద ముద్ర కూడా కుల సంఘాలు వేస్తున్నాయి. ఒకరోజు నేను గుంటూరు ఏదో పన్నెండు వెళ్ళాను. మా లాయర్ మిత్రుడు కూడా ఒక ఆయన వ్యక్తులకు వచ్చినప్పుడు ఇద్దరం కలిసి ఒకే ఆటోలో వస్తాయి. మా లాయర్ మిత్రుడు ఆ మిత్రుడు కూడా నేను అన్నాను, మా జడ్జి గారు ఒక ఆయన దళిత జడ్జి ఉన్నాడు. ఆయన సెలవు రోజు వస్తే నాకు అగ్రకులంలో కాస్త డబ్బున్న లాయర్లకు ఫోన్ చేస్తాడు. ఏమయ్యా కార్పెట్ అలాంటి హోటల్లో లాడ్జింగ్ బుక్ చేయి, నాకు ముందు పంపించు అని. ఇంకా కొద్దిగా ఎక్కువ అవతలాడు గుట్టు బయట పెట్టనుకుంటే అమ్మాయిని కూడా పంపించని చెప్పి అడుగుతాడు. అట్లా ఆయన లాడ్జింగ్లో రూమ్ తీసుకుని ఆయనకు రూమ్ అరేంజ్ చేసి ఆ రూమ్కి ముందు అమ్మాయిల్ని సప్లై చేయాలి. ఆ అగ్రకుల లాయర్లు కొద్దిగా డబ్బు సంపాదించుకునే వాళ్ళు కేసులు కొద్దిగా ఫేవర్ చేస్తానికి అరేంజ్ చేస్తే సప్లై చేసేవాళ్ళు. దళితుల్లో నుంచి జడ్జీలు ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళు తక్కువ ఉన్నారు. ఆ స్థాయికి ఎదిగి ఇదేం పొందయా ఇట్లా చేసి వస్తున్నాడు అని అన్న. అంటే అతను అన్నాడు, మాకు చాలా గర్వంగా ఉంది, మేము గర్విస్తున్నాం అన్నాడు. ఏందయ్యా అన్న, ఇప్పటి వరకు అమ్మాయిల్ని ముందు అగ్రకులాలకి మేము సప్లై చేశాము, ఇప్పుడు అగ్రకులాలు అమ్మాయిల్ని ముందు మాకు సప్లై చేస్తారంటే మా వాడికి మాకు చాలా గర్వంగా ఉన్నాడు అన్నాడు. అంటే ఈ రకమైనటువంటి ఒక ఫాల్స్ ఐడెంటిటీ, ఒక తప్పుడు అదే గర్వాన్ని అంటే ఒక తప్పుడు ఐడెంటిటీ అవకాశవాద రాజకీయ నాయకులతో, ఈ కులాల నుంచి వచ్చిన అవకాశవాద రాజకీయ నాయకులతో ఒక తాదాత్మ్యం చెందే ఒక రకమైన ఒక తప్పుడు ఐడెంటిటీ అనేది కూడా ప్రబలంగా ఉంది. ఇది ఈ సిచ్యువేషన్ని బీజేపీ అందిపుచ్చుకున్నట్టుగా, ఇంకెవరు ఆర్ఎస్ఎస్ అందిపుచ్చుకున్నట్టుగా బీజేపీ ఒకసారి ఇక్కడ మోడీదైనా ఎవరిదైనా ఇందాక రత్నప్రియ గారు చెప్పారు, ఆర్ఎస్ఎస్ ఏం చేస్తే అది చేయాల్సిందే. ఆర్ఎస్ఎస్ పార్టీ, బీజేపీ ప్రజా సంఘం. కాబట్టి ఈ సిచ్యువేషన్ని ఆర్ఎస్ఎస్ అందిపుచ్చుకున్నట్టుగా ఎవరు అందిపుచ్చుకోలేదు. తర్వాత వాళ్ళ నాయకులు మొత్తం బ్రాహ్మలే అనేది అది ఒకప్పుడు నిజం. రజ్జుభయ్య నాకు తెలిసి బ్రాహ్మణుడు కాదు. అట్లాగే ఇప్పుడు వాళ్ళు ఏ స్థితి, హిందుత్వ ఏ స్థితికి ఎదిగిందంటే బ్రాహ్మణైన బ్రాహ్మణేతరుని కూడా నాయకుడిగా అంగీకరించే స్థితికి హిందుత్వం ఎదిగింది. బ్రాహ్మణైజ్ అయి ఉండాలి అతను, బ్రాహ్మణీకరించబడి ఉన్న బ్రాహ్మణేతరుని కూడా నాయకుడిగా అంగీకరించబడే స్థితికి ఎదిగింది. మోదీని ప్రధానమంత్రికి ఎందుకు ఆమోదించారు? బ్రాహ్మణైజ్ అయ్యాడు. బ్రాహ్మణైజ్ అయ్యాడు కాబట్టి మోదీని ప్రధానమంత్రిగా ప్రమోట్ చేశారు. అలాగే వీళ్ళు ఈ దళితుల్లో మిగతా రాజకీయ పార్టీలో లేని సౌలభ్యం ఈ బీజేపీలో ఉంది. ఈ అట్టడుగు కులాల నుంచి వచ్చిన తొందరగా ప్రమోట్ చేయగలిగింది వ్యవహారం. మిగతా పార్టీల్లో కాంగ్రెస్ పార్టీలో సౌలభ్యంలో అక్కడ వారసత్వం ఉండాలా, డబ్బు ఉండాలా, రకరకాల వ్యవహారాలు, రకరకాల గాడ్ ఫాదర్లు ఉండాలి. ఇక్కడ గాడ్ ఫాదర్లు వారసత్వం డబ్బు లేకపోయినా కానీ ఉన్నత స్థానానికి ఎదగడానికి ఒక ఆస్కారం ఈ పార్టీలో ఉంది. కాబట్టి అట్టడుగు కులాలకు సంబంధించిన నాయకులు ఈ పార్టీల వైపు ఆకర్షితులవడానికి ఇదొక కారణం. అట్టడుగు కులాల్లోని కింద ప్రజలను కూడా వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి ఒక సామాజిక ఆమోదం, వాళ్ళతో కలవడం ద్వారా ఒక సామాజిక ఆమోదం పొందడం, ఆర్థికంగా ఎంతో కొంత బెనిఫిట్స్ జరగడం, ఇవి కూడా ఒక ప్రధాన కారణాలు ఉండి దాదాపు అట్టడుగు కులాల్లో గణనీయమైన సెక్షన్ని వాళ్ళు వినోవర్ చేసుకోగలిగినటువంటి పరిస్థితికి వచ్చింది. ఇది ఇందాక తిరుపతి గారు చెప్పారు, బాలగోపురం నుంచి దేవాలయ పరిరక్షణ కమిటీల వరకు అన్ని కమిటీలు ఉన్నాయి వాళ్ళకి. అలాగే మెడికల్ క్యాంపుల దగ్గర నుంచి మెడిటేషన్ సెంటర్ల వరకు అన్నీ నిర్వహిస్తారు. ఆ స్థాయిలో ఈ వాళ్ళు ఎదుర్కొనే వాళ్ళు చేయలేకపోవడం
వనరుల కొరత కానీ ఏదైనా కానీ ఆ స్థాయిలో చేయలేకపోవడం అనేది ఒక పెద్ద లోపం. అలాగే వాళ్ళని ఎదుర్కోవడానికి మనకి శ్రమణకుల కాలం నుంచి ఇప్పటి వరకు వ్యవస్థాగత ఆధిపత్యాలకు వ్యతిరేకంగా రకరకాల పోరాటాలు జరిగినాయి. అనేక పోరాటాలు బ్రహ్మం గారు కానీ వేమన గారు కానీ భక్తి ఉద్యమ సాంప్రదాయాలు కానీ బుద్ధుడు కానీ అనేక పోరాటాలు జరిగినాయి ఈ దేశంలో. ప్రతి పోరాటం కొన్ని విలువలు సమాజంలో ముందుకు తీసుకొచ్చింది. ఆ పోరాటం ఏ విలువలను ముందుకు తీసుకొచ్చింది? ఈ బ్రాహ్మణీయ ఆధిపత్య సంస్కృతి వ్యతిరేకంగా జరిగిన ప్రత్యామ్నాయ ఉద్యమాలు ఏ ప్రత్యామ్నాయ విలువల్ని భారతీయ సమాజంలో ముందుకు తీసుకొచ్చింది? వాటికి క్రోడీకరించే పని జరగల. దేవిప్రసాద్ చటోపాధ్యాయ, కేబీ కృష్ణ లాంటి వాళ్ళు కొంత చేసిన ఆ కృషిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనేది జరగల. ఈ ప్రత్యామ్నాయ ఉద్యమాలు భారతీయ సమాజంలో ముందుకు తెచ్చిన విలువలను క్రోడీకరించి పాశ్చాత్య విలువలు కాదు, ఈ భారతీయ విలువల ప్రాతిపదిక మీద మేము మాట్లాడుతున్నాం అని వాళ్ళు ఎదుర్కోవాలి తప్ప మనం లౌకికవాదం ఇతర విలువలు అంటే ఎక్కదు. ఈ లౌకికవాదానికి సంబంధించి పేరు మారచ్చు కానీ బీజాలు ఈ ప్రత్యామ్నాయ ఉద్యమాలు తెచ్చినాయి. ఆ విలువల్ని సైన్స్లో ప్రవేశపెట్టినాయి. ఆ విలువల క్రోడీకరించే ప్రయత్నం అనేది జరగాల. ఆ విలువలను ముందుకు తెచ్చిన ఉద్యమాలను సెలబ్రేట్ చేయాలి. వాళ్ళు ధర్మ సంస్కృతాన్ని వాళ్ళు ఎట్ట పెడుతున్నారు, వైదికేతర సాంప్రదాయాల ధర్మ సంస్కృతాన్ని అటువంటి కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం ముందు మేము మతాన్ని జోలికి వెళ్ళమంటే కుదరదు. మతాన్ని డెమోక్రటైజ్ చేసి ఆధ్యాత్మికాన్ని ప్రజాస్వామ్యీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రిమైజ్ మీద మాత్రమే వాళ్ళు ఎదుర్కోగలరు. ఆర్ఎస్ఎస్కి గాంధీకి ఉన్న ప్రధానమైన తేడా అదే. ఆర్ఎస్ఎస్ ఏం చేసిందంటే సమాజంలో ప్రతి లౌకిక అంశానికి మతం రంగు పూయాలని ప్రయత్నం ఆర్ఎస్ఎస్ మతీకరించడం, ప్రతి లౌకిక వ్యవహారాన్ని మతంతో సంబంధం ఉండేటట్టు ఏదో రకంగా ముడిపెట్టడం, ఇది ఆర్ఎస్ఎస్ ఏజెండా. గాంధీ ఏజెండా ఏంటి? మతానికి సంబంధించిన అంశాలని లౌకికీకరించడం అనేది గాంధీ ఏజెండా. అందుకని మిగతా వాళ్ళకంటే ప్రధాన శత్రువు గారు గాంధీని ఫీల్ అయ్యారు. గాంధీని కాదు చెప్పడానికి కారణం అది. మిగతా వాళ్ళని కొట్టేసేసి పాశ్చాత్య విలువల వాళ్ళు మన దేశకి మన సంస్కృతికి సంబంధం లేదని గాంధీని అంటే కొట్టేయడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఈ దేశ విలువల మీద, ఈ దేశంలో ముందుకు వచ్చినటువంటి ఒక సంస్కృతి మీద ఆధారపడి వాళ్ళు ఎదుర్కొన్నాడు. మీది కరెక్ట్ అయిన హిందూ సంస్కృతి మీది కాదు, ఇది నిజమైన హిందూ సంస్కృతి. ఈశ్వర అల్లా తేరేనా సబ్కో సమ్మత్ దే భగవాన్, ఇది నిజమైన హిందూ సంస్కృతి అని ఆయన ఒక దేశీయ సంస్కృతి మీద ఆధారపడి వాళ్ళతో ఫైట్ చేశాడు. అయితే గాంధీజీ ఆధారపడి దేశీయ సంస్కృతిలో ఏ లోపాలు లేవు అంటే, లోపాలు ఉంటాయి, వాటి గురించి మా తర్వాత మాట్లాడుకోవచ్చు. లోపాలు ఉంటాయి ఖచ్చితంగా. ఆ లోపాలను పరిహరించుకుంటూనే దేశీయ విలువల ప్రాతిపదిక వాళ్ళతో ఫైట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు అభ్యుదయవాదులు చేసింది ఆర్థిక పోరాటాలు చేశారు, రాజకీయ పోరాటాలు చేశారు. సాంస్కృతికపరమైన పోరాటాలు పెద్ద ఎత్తున చేయలేదు. వాళ్ళు అచ్చంగా ఆర్థికపరమైన అంశాలని, రాజకీయపరమైన అంశాలని దాదాపు పట్టించుకోలేదు. ఆర్ఎస్ఎస్ నూతన మానవుడిని సృష్టించడం మా లక్ష్యమని వీళ్ళు అన్నారు అభ్యుదయవాదులు. కానీ నూతన మానవుడిని సృష్టించడానికి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని ముందు సృష్టించాలా, ఆ ప్రత్యామ్నాయ సంస్కృతిని సృష్టించలేకపోయారు. వాళ్ళు సనాతన మానవుడిని సృష్టించడం మా ధ్యేయం అన్నారు. ఆ సనాతన మానవుడిని సృష్టించడానికి సంబంధించిన ఒక సంస్కృతిని సృష్టించగలిగారు, సక్సెస్ఫుల్గా విజయవంతంగా సృష్టించగలిగారు. తర్వాత ఇంకొక ప్రమాదకరమైన ధోరణి కూడా ముందుకు వస్తుంది. మీ అందరికీ తెలుసు, గుజరాత్లో మోదీని బీఎస్పీ సపోర్ట్ చేస్తుంది మాయావతి. దానికి సమర్థంగా ఒక ప్రమాదకరమైన వాదన కొంతమంది దళిత మేధావుల నుంచి ఒక ప్రమాదకరమైన వాదన ముందుకు వస్తుంది. ఏంటంటే
సామాజిక ఫ్యాసిజం వేరు, మత ఫ్యాసిజం వేరు అంటున్నారు వాళ్ళు. సోషల్ ఫ్యాసిజం, రిలీజియస్ ఫ్యాసిజం అని రెండు ఉన్నాయి. ఫ్యాసిజం ఒకటే కాదు, రెండు రకాల ఫ్యాసిజం ఉన్నాయి. సోషల్ ఫ్యాసిజం వేరు, రిలీజియస్ ఫ్యాసిజం వేరు అని అంటున్నారు. సోషల్ ఫ్యాసిజం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో దళితులకి ప్రధాన వైరుధ్యం ఎవరితో ఉంటుంది? అక్కడ ఉన్న ఆధిపత్య వ్యవసాయ కులాలతో ప్రధాన వైరుధ్యం ఉంటుంది. ఆధిపత్య వ్యవసాయ కులాలు దళితుల మీద చేసే దాడులు, అణిచివేత ఏదైతుందో అది సోషల్ ఫ్యాసిజం. దళితుల ప్రధానమైన సమస్య సోషల్ ఫ్యాసిజం. ఈ మతపరమైన ఫ్యాసిజం, రిలీజియస్ ఫ్యాసిజం అనేది అది బ్రాహ్మణులు, వైశ్యులు ఎక్కడో పైనుండి చేసేవారు. వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి కొట్టలేదు కాబట్టి మతపరమైన రిలీజియస్ ఫ్యాసిజం అనేది వీళ్ళకి పెద్ద ప్రమాదకరం కాదు. సోషల్ ఫ్యాసిజమే ప్రధాన శత్రువు కాబట్టి రిలీజియస్ ఫ్యాసిజం అనేది ప్రధాన శత్రువు కాదు. కాబట్టి రిలీజియస్ ఫ్యాసిస్టులతో, సోషల్ ఫ్యాసిస్టులకు వ్యతిరేకంగా రిలీజియస్ ఫ్యాసిస్టులతో మనం ఐక్య సంఘటన కట్టొచ్చని ఒక రకమైనటువంటి కొంతమంది మేధావులు ఒక ప్రమాదకరమైన వాదనని ముందుకు తీసుకొస్తారు. ఇది సోషల్ ఫ్యాసిజం, రిలీజియస్ ఫ్యాసిజం అది తెరదయ్య గారు చెప్పినట్టు 4 పడగల హైందవ నాగరాజు అది ఇప్పుడు 1000 పడగల హైందవ నాగరాజు అయింది. 1000 పడగలు ఉన్నాయి. ఒక్కొక్క పడక పేరు ఒక ప్రజాసంఘం పేరు పెడతాం. ఎవరి అవసరం ఎక్కడ అయితే దాన్ని ఉపయోగిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సోషల్ ఫ్యాసిజం, రిలీజియస్ ఫ్యాసిజం చేతులు చేయాల్సి వెళ్తాయి తప్ప మీరన్నట్టు వాళ్ళ దృష్టిలో వాళ్ళకి అభ్యర్థం, వాళ్ళకి తేడా ఏం లేదు. మీరు తేడాలు చూస్తున్నారు మీ రాజకీయ అవసరాల కోసం. వాళ్ళిద్దరి మధ్యన మీరు తేడాలు చూస్తున్నారు తప్ప వాళ్ళైతే వాళ్ళ తేడాలే పట్టించుకోవట్లేదు. తర్వాత మిత్రులారా, రాజ్యాంగం రాకముందు టైం అయిపోయింది చాలా క్లుప్తంగా క్లోజ్ చేశారు. రాజ్యాంగం రాకముందు కొన్ని సమూహాలని అసలు ప్రజలుగా కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. రాజ్యాంగంలో కొన్ని సమూహాలకు గుర్తింపు వచ్చింది. రాజ్యాంగం రావడం ద్వారా ఏ సమూహాలకు అయితే రాజ్యాంగం ద్వారా గుర్తింపు వచ్చిందో ఆ సమూహాలు రాజ్యాంగాన్ని గుండెకత్తుకుని రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతుంది. ఈ మధ్యన మా విజయవాడలో గొట్టం వాదుల సభ జరిగింది. అంటే గొట్టం వాదులు అంటే అన్ని సమస్యల పరిష్కారం తుపాకీ గొట్టంలో ఉంటుంది. వాళ్ళు గొట్టం వాదులు వాళ్ళు అంటే ఈ మాట గొట్టంవాదులు అనే మాట కట్టుగా ఉండొచ్చు. వాళ్ళు రాజ్యాంగవాదులు అని చెప్పి, రాజ్యాంగ పరిధిలో పనిచేసే వాళ్ళు మొత్తాన్ని రాజ్యాంగవాదులు అని చెప్పి ఒక దాడి చేశారు. రాజ్యాంగవాదులను దాడి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో చేయాల్సిన పని ఏంటి? అభ్యుదయవాదనే ప్రతి ఒక్కరు రాజ్యాంగ విలువల్ని, రాజ్యాంగ నైతికతని ఒక కామన్ మినిమం రక్షించుకోవడం అనేది కామన్ మినిమం ప్రోగ్రామ్గా పెట్టుకుని పనిచేయాలి. కామన్ మినిమం ప్రోగ్రామ్ అది ఉండాలి. ఈ స్థితిలో రాజ్యాంగ పరిధిలో పనిచేసే వాళ్ళని రాజ్యాంగవాదులు అని చెప్పి వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళని కొట్టేయడం అనేది అది చాలా దుర్మార్గమైన వ్యవహారం. అందుకని నేను గొట్టంవాదులు అంటున్నాను. వాళ్ళు ఆయన ప్రతి సమస్య పరిష్కారం తుపాకీ గొట్టంలోనే ఉంటుంది. తుపాకీ గొట్టం ద్వారా అన్ని సమస్యలకి పరిష్కారం సాధ్యం అవుతుందని నమ్ముతాడు. కాబట్టి వాళ్ళు గొట్టంవాదులు. కాబట్టి ఆ గొట్టంవాదుల నుంచి ఆ ప్రమాదం ఉంది. రాజ్యాంగం మీద ఒక పక్క నుంచి ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాడి చేస్తుంటే ఇంకో పక్క నుంచి గొట్టంవాదులు దాడి మిగిలింది రాజ్యాంగం మీద. వీళ్ళిద్దరూ చెరాకోసలో ఉన్న తీవ్రవాదులు. అంటే తీవ్రవాదులు అంటే ఒక ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ ఉండాలి. వాళ్ళు ఉత్తర ధ్రువంలో ఉంటే వీళ్ళు దక్షిణ ధ్రువంలో ఉంటారు. వీళ్ళిద్దరికి సంబంధం లేని కోట్లాది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ రాజ్యాంగ విలువలను రక్షించుకోవడం, రాజ్యాంగ నైతికతను మరింతగా విస్తరింప చేసుకోవడం ద్వారా వాళ్ళని మన వైపు తెచ్చుకోవడం ఎట్లాగనేది ఆలోచించుకోవాలి. చివరిగా ఒక అంశాన్ని ప్రస్తావించి మాత్రం నేను ముగిస్తాను. కులం బలహీనపడాలంటే కులాంతర వివాహాలు, ముఖ్యంగా ప్రతిలోమ వివాహాలు జరగాలి. ప్రతిలోమం అంటే పై కులం స్త్రీలని అట్టడుగు కులాల పురుషులు చేసుకోవడం ప్రతిలోమం. అట్టడుగు కులాల స్త్రీలని పై కులం పురుషులు చేసుకోవడం అనులోమం. అనులోమ వివాహాలు కాదు, ప్రతిలోమ వివాహాలు జరగాలి కులం బలహీనపడాలంటే. ఫ్యాసిజానికి పునాది కులం. కులం బలహీనపడితే తప్ప ఫ్యాసిజానికి పోల్చలేదు. కాబట్టి ప్రతిలోమ వివాహాలు జరగాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతిలోమ వివాహాలు జరగడం అనేది సాధ్యం కాదు. కాబట్టి కులం బలహీనపడాలంటే ఇంకేం చేయాలి? నాకు ఇందాక నేను చెప్పాను, అభిప్రాయాలు కాదు, లౌడ్ థింకింగ్ అని. నాకేమనిపిస్తుందంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఉంది, జీవించే హక్కు.
ఆ జీవించే హక్కుని సుప్రీంకోర్టు చాలా విస్తృతంగా వ్యాఖ్యానించింది. జీవించే హక్కు అంటే ఓన్లీ వేరే ఎగ్జిస్టెన్స్ కాదు, డిగ్నిఫైడ్గా జీవించే హక్కు, గౌరవప్రదంగా జీవించే హక్కు. గౌరవప్రదంగా జీవించాలంటే విద్య ఉండాలా, వైద్యం అందుబాటులో ఉండాలా, శుభ్రమైనటువంటి వాతావరణం ఉండాలా. ఇట్లా జీవించే హక్కుని విస్తృతం చేసుకుంటుందండి. వయోజనులైన ప్రతి ఒక్కరికి లైంగిక తృప్తి పొందే హక్కు కూడా ఉండాలి అనేది జీవించే హక్కులో భాగం అనే గుర్తించే దశకి సమాజం రావాలనుకుంటున్నాను నేను. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ బిట్వీన్ టూ కన్సెంటింగ్ అడల్ట్స్ అనేది ఒక సామాజిక విలువగా ఆమోదం పొందాలా, పౌర సమాజం యొక్క కామన్ సెన్స్లో భాగం అవ్వాలా. అప్పుడు మాత్రమే ఈ కులంతో సంబంధం లేకుండా ఒక లైంగిక స్నేహ సంబంధాలు వివిధ వృద్ధాల మధ్య ఏర్పడి కులం బలహీనపడటానికి దోహదపడుతుందని చెప్పి అనుకుంటున్నాను. కావాలని దాన్ని ప్రచారం చేయకపోయినా కానీ దాన్ని దయచేసి వ్యతిరేకించొద్దు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.